నమస్తే అందరికీ. చట్టం సంఘాల చేతుల్లోనో, రాజకీయ నాయకుల చేతుల్లోనో, లేదంటే పార్టీల చేతుల్లోనో ఉండదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి ప్రజలు కానీ అధికారులు కానీ. ఎప్పుడైతే చట్టం అధికార విధి విధానాలతో అమలవుతున్నప్పుడు అధికారులు ఆ చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా ప్రజలకు సద్వినియోగం చేసే విధంగా ఉండాలి. ఇది చట్టం. సంఘాలు, కుల సంఘాలు, ప్రజా సంఘాలు వాళ్ళ చేతుల్లో ఉండదు చట్టం. వాళ్ళు చట్టం కోసం ప్రయత్నం చేస్తూ చట్టం ఈ విధంగా ఉండాలి అని పోరాటాలు చేస్తూ ప్రజల మనోభావాలను, ప్రజల సిద్ధాంతాలను, ప్రజల ధైర్య విధి విధానాలను ప్రజలకు అండదండగా ఉండే విధంగా చట్టాన్ని అమలు చేయండి అని రాజకీయ నాయకులకు తెలియజేస్తారు. ఈ రాజకీయ నాయకులు శాసనసభలో, అదేవిధంగా లోక్సభలో, పార్లమెంటులో, రాజ్యసభలో ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో మినిస్టర్సు, క్యాబినెట్ మినిస్టర్సు, వీళ్ళు అన్ని విధాలుగా ఆమోదం చేసి ప్రజలకు ఈ చట్టం అయితే ఇబ్బందులు లేకుండా ఉంటుంది, ఈ చట్టం అయితే బాగుంటుంది, ఈ చట్టంలో ఈ సెక్షన్లు, ఈ విధి విధానాలు బాగుంటాయని ఒక పార్లమెంటు ఒక ఆమోదం తెలిపిన తర్వాత ఆ చట్టం బలోపేతమయ్యి ప్రజలకు అండదండగా ఉండే విధంగా పోలీస్ డిపార్ట్మెంటు ఈ విధి విధానాలకు అమలు చేసే విధంగా చట్టసభలు విధి విధానాలతో ముందుకు వెళ్ళాలి. కాబట్టి కొన్ని చోట్ల పోలీసు వాళ్ళు నీకు చట్టం తెలుసా, మీకు చట్టం తెలుసా అని మమ్మల్ని క్వశ్చన్లు వేస్తున్నారు. ఈ క్వశ్చన్లు వేసేటప్పుడు కూడా మీరు ఆన్సర్లు బాగా గుర్తుపెట్టుకోండి. చట్టసభలో అయిన ఒక చట్టాన్ని ఆ చట్ట ప్రకారంగా జీవోలను, ఆ జీవోల ప్రకారంగా సెక్షన్ల ప్రకారంగా ఏ విధంగా ప్రజలకు న్యాయం చేసే విధి విధానాల్లో పాటించాల్సింది, చట్టాన్ని అమలు చేయాల్సింది, చట్టాన్ని ఫాలో చేయాల్సింది, చట్టాలు క్రమశిక్షణలో ఉండాల్సింది కూడా, ప్రజలకు అండదండగా ఉండాల్సింది కూడా అధికారులే. ఈ అధికారులే చట్టాన్ని దుర్వినియోగం చేసే విధంగా ఎక్కడ కూడా పాల్పడినా కూడా రేపు చట్టానికి అతిక్రమించే విధంగా ఉంటే క్షమించదు చట్టం అని కూడా తెలియజేస్తారు. బాగా గుర్తుపెట్టుకోండి. అది తెలుగు రాష్ట్రాలలో కావచ్చు, వేరే రాష్ట్రాలలో కావచ్చు, దేశంలో ఎక్కడైనా కానీ అతిక్రమిస్తే మాత్రం చట్టపరమైన విధి విధానాలతో చట్టానికి వ్యతిరేకమవుతాం, చట్టానికి లోబడి ఉండే విధంగా ప్రయత్నాలు సాగించాలా. ప్రజలకు అండదండగా ఉండే విధంగా మీ విధి విధానాలు, ప్రభుత్వ విధి విధానాలు ఉండాలని కూడా మహాజన రాష్ట్ర సమితి క్లారిటీగా ప్రజలకు, అధికారులకు, చట్టాన్ని ఇబ్బందులు గురి చేసే వ్యక్తులు కూడా తెలియజేస్తున్నాం జాగ్రత్తగా.